మిత్రులారా, ఈ రోజున కంటేపల్లి పాలుబోయిన శ్రీను అలియా శ్రీనివాసులు అనే వ్యక్తి తలలో నొప్పి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం డాక్టర్ జి వెంకట ప్రసన్న జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్కి పొగతోటలోని సండే మార్కెట్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ తలలో గట్టు ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అది యాక్చువల్గా ఆరోగ్యశ్రీలో వచ్చే ఆపరేషన్. అది డాక్టర్ గారు దాన్ని ఆరోగ్యశ్రీలో వస్తుందని పేషెంట్కి చెప్పలేదు. చెప్పకపోగా ఒక ప్యాకేజ్ మాడుకొని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫ్ కొంత కాంప్లికేషన్ వచ్చింది, బ్రెయిన్ సంబంధించింది. ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన వెంటనే హైయర్ సెంటర్కి పంపించుంటే బాగుండేది. కానీ అక్కడ కొంత సమయం జరిగిన దానివల్ల ఈరోజు పేషెంటు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇక్కడ ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అపోలో హాస్పిటల్, ఇంత వస్తువులున్న హాస్పిటల్లో కూడా అతనికి వైద్యం చేయడం కూడా చాలా కత్తి మీద సావులాగా వైద్యం జరుగుతూ ఉంది ఇక్కడ అపోలో హాస్పిటల్లో. కాబట్టి పోస్ట్ ఆఫ్లో వచ్చే కాంప్లికేషన్కి న్యూరో ఐసీయూ అని ఉండాలి. ఈ న్యూరో ఐసీయూలో మంచి ఎక్స్పర్ట్స్, మంచి ఎక్విప్మెంటు, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా సోఫిస్టికేట్ ఉంటే కానీ ఒక మనిషి ప్రాణం కాపాడలేము. అటువంటిది ఏ వస్తువులు లేకుండా కూడా ఎన్ఐసీయూ లాంటి మంచి వస్తువులు, వెంటిలేటర్స్, మంచి సోఫిస్టికేట్ వెంటిలేటర్స్ ఇవి లేకుండా వైద్యం చేయడం కూడా తప్పు. దీనికి జిల్లా వైద్యాధికారులు, వైద్య శాఖ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున ఈ పేషెంట్కి న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడున్న ఊరి జనం కానీ మేం కానీ అందరం కూడా బిడ్డ, అతను పాప 24 సంవత్సరాలు పసిబిడ్డ, అతనికి పెళ్ళయింది, 2 చిన్న బిడ్డలు ఉన్నారు. సో ఈ రోజున అతనికి ఏమన్నా జరిగితే ఆ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా నిలబడతాను తెలియజేస్తున్నాము మీడియా పూర్వకంగా. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత ప్రాణం మీదకి వచ్చిన ఇంత నిర్లక్ష్య వైఖరి కనబడుతున్నా కూడా మీడియా వాళ్ళు పెద్దగా చెప్పినా కూడా రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరం. ఇది వాళ్ళకున్న ఆర్థిక స్తోమతతోటే వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నారా లేదో తెలియదు, కానీ ఇది చాలా అత్యంత శోచనీయం. ప్రజా సమస్యలు 10 మందికి తెలిసే మీడియాని ఈ విధంగా ఉండడం కూడా చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే, డిఎంఎండ్హెచ్ ఆఫీస్ నుంచి ఎవరో ఒక డాక్టర్ గారు, నవీన్ అనే డాక్టర్ గారు వచ్చారు. ఆయన ఏదో ఎంక్వైరీ చేశారని చెప్పారు. ఎంక్వైరీ చేసి పేషెంట్ బతుకున్నాడని ఆయన చెప్పడానికి వచ్చాడంట. ఆ డాక్టరు వైటల్స్ ఉంటాయి, ఒక పేషెంట్కి వెంటిలేటర్కి పోతే ఒక వైటల్స్ అనేవి ఉంటాయి. ఆ వైటల్స్ ఎలా ఉన్నాయో చెప్పలేకపోయారని అడిగితే ఆయన మరి ఏం చూశాడో, ఏం చెప్పాడో, ఆయన ఏం చదువుకున్నాడో, పైగా ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అంట. ఇది చాలా బాధాకరం. ఏదన్నా తప్పు చేస్తే ఇది తప్పు జరిగిందని ఓపెన్గా ఒప్పుకొని ముందుకు రావాలి, కానీ ఆ తప్పును కప్పుకూర్చుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం చాలా బాధాకరం. ఇది చాలా అత్యంత శోచనీయం. దీనిని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తరఫున కూడా దీన్ని బాగా ఖండిస్తున్నాము. ప్రజల పక్షాన్ని నిలబడతాము. నా పేరు శంకర్ కిషోర్, పెనుమల్లి, సిపిఐ.